रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम అన్నారు. ఓహో అలాగా. ఏష వంధ్యాసుతః యాతి. ఇంకా ఎలా వస్తున్నారు? ఖ పుష్పకృత శేఖర. ఖ పుష్పాలు. ఖ పుష్పం అంటే ఖ అంటే ఆకాశం, పుష్పం అంటే తెలిసిందే అందరికీ. ఆకాశ కుసుమం, గగన కుసుమాలు మాల కట్టుకొని మెళ్ళ వేసుకుని వారు వస్తున్నారట వంధ్యాపుత్రులు. గగన కుసుమాలతోటి మాల. అబ్బా చూడముచ్చటగా ఉన్నారండి. ఇంకా అంతేకాదు, శశశృంగ ధనుర్ధర అని కూడా అన్నారు. శశశృంగ ధనుర్ధర. శశ అంటే కుందేలు. కుందేలు యొక్క శృంగ కొమ్ముతోటి ధనుస్సు చేసుకుని ఆ ధనుస్సుని తగిలించుకుని వస్తున్నారట వారు. ఎలాంటి ధనుస్సు అది? దేంతో తయారైన ధనుస్సు? ఎవరన్నా చూశారా కుందేలు కొమ్ముని? ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయే, అవి అస్సలు లేని అసత్ అంటారు. అస్సలు వాటికి స్వరూపమే లేదు, మనం అలా చెప్పుకోవటం అంతే, వంధ్యాపుత్రుడు అన్నట్టుగా. కానీ విశ్వము ప్రపంచం ఉన్నదే నామరూపాలు, అవి కనిపిస్తున్నాయి. లేదనట్టు అంటాం. కనిపిస్తున్నా శాశ్వతంగా నిలిచేది కాదు ఇది. ఎప్పుడైనా పోతుంది. పుట్టి మునుగుతుంది అంటారే, పుట్టి ఎప్పుడైనా మునుగుతుంది. అంచేత మిథ్య. ఆ విధంగా ప్రపంచాన్ని మిథ్యా దృష్టితో చూడవలే. సత్యం ఏమిటి? పరమాత్మ. మిథ్య ఎప్పుడైనా పోయేది, సత్యము ఎప్పుడు పోనిది, స్థిరంగా శాశ్వతంగా ఉండేది సత్యము. త్రికాలాబాధ్యం అంటారు. 3 కాలాలలో అబాధితంగా ఉండేది సత్యము. ఆ సత్యమే రామచరిత మానసంలో రామచంద్ర ప్రభు. రాముడు సత్యం. అంటే కాశీలో చూడండి, ఎవరన్నా వెళ్ళిన వాళ్ళకి ఆ గంగా స్నానం, హరిశ్చంద్ర ఘాట్ ముఖ్యంగా, ఆ ఘాట్కి వెళ్ళి చూసిన వారికి అనుభవం. అనేక శవాలు ఒకటి తర్వాత వస్తుంటాయి దహనానికి. బళ్ళు వస్తని నిలబెడతారు, చాలా క్యూ ఉంటుందండి. ఎక్కడెక్కడి నుంచో గంగా తీరంలో శవదహనం చేయాలని తెచ్చుకుంటూ ఉంటారు బంధువులు పోయిన వాళ్ళని. అక్కడ మారుమ్రోగుతూ ఉంటుంది నామము, రామనామ్ సత్య హై. దే నామం సత్యమైనది రామనామం, మిగతాదంతా సత్యం. ఈ విచారణ జరుపుతూ ఉంటాడు జనకుడు రాజసభలో. అనేక మంది విద్వాంసులు, బ్రహ్మవేత్తలు కూర్చుని ఉంటారు. వారికి సాష్టాంగ వందనం ఆచరిస్తూ, అప్పుడు దేహంలో ఉంటూ కూడా తాను దేహరహితత్వాన్ని భావించేటటువంటి వాడని గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎంత నిర్గుణ బ్రహ్మ ఉపాసకుడైనా ఆ బ్రహ్మే సగుణ రూపంగా రామునిగా కంటి ముందు కనిపించేటప్పటికీ ఆయన వర్ణించలేం ఆ స్థితిని. ఆయన అనుభవము మనకి కల్పన, ఆయనకి అనుభవం మనకి కల్పిస్తాం అంతే. అంత ఆనందపడ్డాట నిజంగా. అది సగుణంలో ఆనందం, అది గొప్పగా. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్ష దర్శనం అయిందిగా, రామబ్రహ్మ. ఆ దర్శనం చేసేటప్పటికీ విదేహుడు, ఇప్పుడు దేహరహితంగా ఉండేటటువంటి వాడికి దేహ స్పృహ కలిగింది పరమాత్మ దర్శనం అయ్యేప్పటికీ. ఆ దేహ ఆభాస, ఇంద్రియాలు
విషయాలను అట్లా త్యజించి వదిలేసి పరాత్పరుడు పరమాత్మ యొక్క దివ్య సగుణ రూపం రామ అనే ఒక రూపం, రామ అనే ఒక నామరూపాలతో కనిపించారు. మనసు లీనమైపోయిందిట రాముని యందు. అంటే ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అని గీతా శ్లోకం. ఆ స్థితి కలిగింది జనకునికి. ఇంద్రియాణి రామే వర్తంతే. ఆ జనకుని యొక్క మనోబుద్ధులు అన్ని ఇంద్రియాలు రాముని యందు లీనమైపోయినాయి జనకునికి. ఆ విధంగా ఇప్పటి వరకు బ్రహ్మజ్ఞానం, ఆ విచారణ, ఆ బ్రహ్మజ్ఞాన బలంతో విదేహుడై ఉన్నటువంటి జనకుడు ఇప్పుడు సగుణ బ్రహ్మ ఆ ప్రేమ సాత్ అస్మిన్ పరమ ప్రేమ రూపా. భక్తి అంటూ ఉంటాం. ఏమిటది? భగవంతుని యందు ఉండేటటువంటి అతిశయించిన ప్రేమ, దానికే భక్తి అని పేరు. పరమ ప్రేమ దాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అసలే విదేహుడు ఈయనగారు, ఇప్పుడు ఇంకా విశేషంగా విదేహుడయ్యాడట. అంతా మర్చిపోయాట. ఆ సగుణ రామబ్రహ్మని చూచేటప్పటికీ ఆ స్థితిని వర్ణిస్తున్నారు. మూరతి మధుర మనోహర దేఖి భయవు విదేహు విదేశ విశేషి. విశేషంగా విదేహుడయ్యాడు జనకుడు. మనఃప్రీతికరవు ఏ అద్య నరనారాయణ వివా అన్నారట. మనసులో అనుకున్నాడు, ఎవరు ఈ ఇద్దరు నరనారాయణులా? అలా అనిపిస్తున్నారు మాకు. మునికుల తిలక్కి నృపకుల బాలక్. మునికుల, వీళ్ళు ముని బాలకుల లేక క్షత్రియ బాలకుల? ఆయనకి సందేహం వచ్చింది. ఎందుకని ఈ రెండు రూపాలు కలిసి ఉన్నాయి వాళ్ళల్లో. ఏ ఒక నిర్ణయం తీసుకోవటానికి అవకాశం లేకుండా ముని బాలకుల లక్షణాలు ఉన్నాయి, ముఖంలో క్షత్రియ తేజస్సు బ్రహ్మాండంగా వెలుగుతున్నది. అలా అనుకున్నారట. అప్పుడు ఆహా, ఇప్పటి వరకు నిర్గుణ బ్రహ్మ అని నేను విచారణ చేస్తూ వచ్చాను, సగుణ బ్రహ్మ ఇంత అందంగా ఆనందంగా ఉంటాడా అన్న అనుభవం కలిగిందండి. కనుక ఫూలే కమల సోహసర్ కైసా భయే జైసా. ఇప్పుడు సగుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మకి తేడా చూపిస్తున్నాడు మహాకవి తులసి. నిర్గుణ బ్రహ్మ ఒక సరోవరంలాగా ఉంది, చెరువు, పెద్ద చెరువు, చక్కని నీరు, మహా నిర్మలమైన జలం సరోవరంలో. కానీ పుష్పాలు లేవు, కమలాలు లేవు, కేవల జలం. ఆ కేవల జలభరితమైన సరోవరంలో పద్మములు వికసిస్తే ఎట్లా ఉంటున్నప్పుడు? అంత తేడా ఉందిట నిర్గుణ బ్రహ్మకి సగుణ బ్రహ్మకి. మనసుతో ఊహించుకోవాలి. ఫూలే కమల సోహ సర్ కైసా జినహి బిలోకత అతి అనురాగ బరబస బ్రహ్మ సుఖ హి మన త్యాగ. రామచంద్రమూర్తి యొక్క సగుణ బ్రహ్మ దర్శనం కాగానే ఈ బ్రహ్మసుఖాన్ని నిర్గుణ బ్రహ్మసుఖాన్ని మనసు వదిలేసేసింది. ఆ విధంగా ఆనందపడుతున్నాడు. ఎందుకని? నల్లనివాడు
పద్మనయనమ్ములవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దచ్చె ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. పీతాంబరధరః సరగ్వీ సాక్షాన్మన్మథ మన్మథ. గొప్ప మాట. సగుణ రాముడు ఎలా ఉన్నారట? జనకుని యొక్క దృష్టికి మన్మథునికే మన్మధుడై ఉన్నాడట. మన్మథ మన్మథ ఊహించుకోవాలండి. ఈయన గారిని చూస్తే అసలు మన్మధుడు ఉన్నాడే, వాడు సిగ్గుపడిపోతాడు. సాక్షాన్ మన్మథ మన్మథ రాధే గోపాల్. మరలా సాక్షాన్ మన్మథ మన్మథ రాధే గోపాల్. బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్. బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. బృందావన విహారీ లాల్ కీ జై. सुंदर श्याम गौरदो भ्राता आनंद हूँ के आनंद दाता. మన్మథ మన్మథ మన్మథునికి కూడా తాను మన్మధుడై ఉన్నాడు. అంతేకాకుండా రామచంద్రమూర్తి ఆనందానికే ఆనందం కలిగించేవాడుగా ఉన్నాడట. ఈ మాటలు మనస్సుతో బాగా ఊహించుకుంటే కానీ అందవండి. ఆనందమే గొప్పది. బ్రహ్మానందం, బ్రహ్మానంద బలిప్రియ. ఆ బ్రహ్మానందానికి కూడా రాముడు ఆనందాన్ని కలిగిస్తాడట. ఇట్లా ఊహ. ఆనంద హూకే ఆనందదాత. చూడండి, రెండు మాటలు ఉన్నాయి వేదాంతపరంగా, ద్వైతము అద్వైతం. ఏది గొప్పది అని చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇంకా అది స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇది జరుగుతూనే ఉంది. దేన్ని కాదనలేము. ఎందుకని? భక్తి అన్నప్పుడు ద్వైతం ఆవశ్యకం, అవసరం. ద్వైతము లేకపోతే భక్తి లేదు. అద్వైతంలో భక్తి ఉండదు. ఎందుకుండదంటే అద్వైతంలో భక్తి ఎందుకుండదు అంటే, భక్తి అనగా ఇద్దరు, కనీసం ఇద్దరు ఉండాలి భక్తికి. ఇద్దరు, ఇద్దరు ఉండాలి. అద్ధరిన భగవంతుడు, ఇద్దరిన భక్తుడు. ఈ భక్తుడు భక్తి చేస్తాడు భగవంతుని గురించి. అప్పుడు ఏమైంది? ఇద్దరు ఉన్నారు, వచ్చారుగా, భక్తుడు భగవంతుడు అని. అప్పుడే భక్తి. ఇది ద్వైతం. అద్వైతంలో కేవల పరమాత్మ, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఏకో దేవ.
సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూత అధివాస సాక్షి చేత కేవల నిర్గుణశ్చ. అది అద్వైతం. కేవలం భక్తి అంటే కంపల్సరిగా ఇద్దరు ఉండాలి. ముగ్గురు నలుగురు ఐదుగురు ఇంతమంది ఇంకా మంచిది. ఎంతమంది ఎక్కువ ఉంటే అన్ని తాళాలు వినపడుతూ ఉంటాయి. కానీ ఇద్దరు మాత్రం ఉండాలి, దేవుడు జీవుడు. జీవేశ్వరులు ఇద్దరు విడివిడిగా లేకపోతే భక్తి అనేది కుదరదండి. అయితే ఈ ద్వైతం వల్ల కొంచెం మోహం కలిగే అవకాశం ఉంది. ద్వైతం మోహాయ అని అంటుంది శాస్త్రవాక్యం. జ్ఞాతే తత్వే మనీషయ బోధాత్ ప్రాక్. బ్రహ్మజ్ఞానం కలగటానికి ముందు ద్వైతం ఉన్నదే, అది కొంచెం మోహకారకం, మోహం కలిగించే అవకాశం ఉంది. అలా కాక క్షుణ్ణంగా బ్రహ్మ విచారణ జరిపి భగవద్ అనుగ్రహంతో గురు కటాక్షంతో బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత చేసే భక్తి ఉన్నదే జ్ఞానానంతర భక్తి అంటారు దాన్ని. అది చాలా గొప్పదన్నారు. జ్ఞాన అనంతర భక్తి. భక్త్యర్థం కల్పితం ద్వైతం అద్వైతాదపి సుందరం. గొప్ప శ్లోకాలు ఇవి. జ్ఞానోత్తర భక్తి అంటారు దాన్ని. ద్వైతం అనేది కల్పితం. పరమాత్మకు విడిగా ఉండాలి భజించేవాడు, అప్పుడే కుదురుతుంది అది. ఇప్పుడు శాస్త్రంలో ఒక ప్రశ్న వేశారండి. గుడఖండం అంటే బెల్లం ముక్క ఉంది, చాలా మధురంగా ఉంటుంది. దాన్ని రుచి చూసి ఆనందించేటటువంటి వాడు ఆ బెల్లపు ముక్క కంటే విడిగా ఉంటే ఆ ఆనంద అనుభవం వస్తుంది. నేను విడిగా ఉన్నాను, ఆ ఖండం అక్కడుంది, దాన్ని చూసి తీసుకుని నోట్లో పెట్టుకుంటే నాకు తీయదనం అంటే ఏమిటో అనుభవానికి వస్తుంది. ఇది ద్వైతం అంటే. పరమాత్మ ఆ బెల్లపు ముక్కగా ఉన్నాడు, ఇక్కడ జీవుడు భక్తుడుగా ఉన్నాడు. అట్లా ఆ రసాన్ని, తీయదనాన్ని విడిగా ఉండి మనం అనుభవించవచ్చు. అద్వైతం అంటే ఆ బెల్లపు ముక్కే నేనే అయిపోయాను అనుకోండి, అద్వైతం అంటే అదే. ఇంకా ఇద్దరు ఉండరు, భక్తుడు లేరు, కేవలం భగవంతుడు ఉంటాడు. ఉన్నప్పుడు నేనే గుడఖండంగా మారిపోతే అందులో ఉన్న మాధుర్యాన్ని నేను రుచి చూడగలనా? చెప్పండి. ఏమి అర్థం కానిది ఏమీ లేదు మీకు. ఎప్పుడూ కూడా తానే పరమాత్మ అయిపోతే అది ఎట్లా ఉంటుంది? తాను విడిగా ఉండి భగవద్ దర్శనం చేస్తూ, శ్రవణం చేస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ, వందనం, కీర్తనం, స్మరణం, పాదసేవన, అర్చనం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇన్ని రకరకాల భక్తులని తాను విడిగా ఉంటూ పరమాత్మ కంటే ఇతరంగా ఉంటూ చేస్తే బాగుంటుందా? భక్తి ఇది ద్వైతం, అది అద్వైతం. అందువలన దేని ఆనందం దాంది. అద్వైత జ్ఞానం కలిగిన తర్వాత చేసే భక్తి ఉన్నది చూచారు, అది టాప్ మోస్ట్ భక్తి. అలాంటి భక్తులే శంకర, రామానుజ ఇత్యాదులు. శంకరాచార్యులు వారు ప్రథమతః పరమ అద్వైతి, మహాజ్ఞాని. అయితే ఎన్ని రకాల స్తోత్రాలు అందించారు లోకానికి. స్తోత్ర భక్తి అంటే భక్తుడైతేనే కదా స్తోత్రం. ఆ స్థాయి గొప్పది. ఇప్పుడు ఇక్కడ జనక చక్రవర్తి కూడా పరమ అద్వైతి, బ్రహ్మవేత్త. ఇప్పుడు సగుణ బ్రహ్మాన్ని చూచేటప్పటికీ ఆనందం ఎక్కువైపోతుంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని అంటుంది ఉపనిషత్తు. తస్యారవింద నయనస్య పదారవింద కింజల్కమిశ్ర తులసీ మకరందవాయు అంతర్గత స్వవివరేణ చకార తేషాం సంక్షోభమక్షరజుషామపి చిత్తతన్వో. భక్తవత్సల భగవాన్ కీ జై.
మహర్షి, జనకులు అడుగుతున్నారు విశ్వామిత్ర మునితోటి, ఈ సోదరులు ఆనందహూకే ఆనందదాత, ఆనందానికే ఆనందం చేకూర్చేవారుగా ఉన్నారు. వీరి యొక్క ప్రేమ, వీరి అన్యోన్య అనురాగములు ఇవన్నీ లోకానికి చక్కని ఆదర్శప్రాయంగా ఉన్నాయి కదా మహానుభావ. బ్రహ్మజీవ ఇవ సహజ సనేహు. చూడండి, జీవునికి బ్రహ్మకి గొప్ప మాటలు. చాలా వేదాంతం చెప్పుకుందాం. జీవునికి బ్రహ్మకి ఎంత అనుబంధం, ఎంత అనుబంధం అంటే జీవుడే బ్రహ్మ అంత అనుబంధం. నువ్వే నేను, నేనే నువ్వు అన్నట్టుగా. తత్వమేవ త్వమేవ తత్, అభేదం. జీవ బ్రహ్మలు ఎంత అనుబంధం అంటే అసలు వారిద్దరూ ఒకటేనండి, ఒకే ప్రాణం. తెలుగులో అంటుంటారు ఒకే మంచం ఒకే కంచం అని. అట్లా మంచాలు మార్చకుండా వాసుదేవ. అంచేత జీవ బ్రహ్మ అనుబంధము వలే. అట్లా ఎవరు జీవబ్రహ్మల అనుబంధంలాగా కనిపిస్తున్నారట? రామలక్ష్మణులు. జనకుని యొక్క మాటలండి ఇవన్నీ. అనగా రామచంద్రుడు పరబ్రహ్మ స్వరూపం అయితే లక్ష్మణస్వామి జీవ, అట్లా ఉన్నారట. జీవ ఈశ్వరుల వలె రామలక్ష్మణులు ఉన్నారండి. అది విషయం. మహాజ్ఞాని ఈ జనకుడు. చూడు, గీతాకారుడు అంటే కృష్ణుడు. గీతను మనందరికీ బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశంలో జనకుణ్ణి కూడా స్మరించాడు. అంత గొప్పవాడు. ఇక్కడ ఆస్థిత జనకాదయ అని ఆది జనక ఎట్సెట్రా ఎట్సెట్రా, జనక ఆదులు, అట్లా మిగతా వారు ఎవరిని చెప్పకుండా కేవల పరమాత్మ యొక్క ముఖంలో నుంచి ఈ జనక శబ్దం ఒక్కటే వచ్చింది. గీతలో చూడండి, అంత గొప్పవాడు. లోక సంగ్రహమే వాపి సంపశ్యన్న కర్తుమర్హసి అని అక్కడ శ్లోకం వస్తుంది. కాన అట్టి జనకుణ్ణి నిష్కామ కర్మయోగానికి శ్రీకృష్ణ భగవానుడు ఉదాహరణగా చెప్పారు గీతలో. జనకుడు ఎటువంటి, ఆయన కర్మ చేయబోతాట అండు. ఎంత పెద్ద మహా సామ్రాజ్యాన్ని ఏలాడు ఆయన. సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వాడు కర్మలు చేయకుండా ఎలా కుదురుతుంది? అయితే ఎలా చేశారట? నిష్కామ కర్మ, ఏ ఫలాన్ని కోరకుండా. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగః అస్తు అకర్మణి. గొప్ప గొప్ప మాటలండి. ఇప్పుడు మన కథ చెప్పుకుంటున్నాం ఈ రామాయణం. ఈ రామాయణానికి మొత్తం సారం గీత. చూసారా? కథలుగా చెప్పుకుంటే బాగా వినటానికి ఆనందంగా దుబ్బని విషయాలు తెలుస్తాయి. చేత కథలలో సిద్ధాంతం తెలుపుతున్నాడు, అది గ్రహించాలి. కర్మణే యుహి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. అటు వారు విదేహుడు. అంచేత పరమాత్మ సంసారివచ్చరతి ముక్తిషు ముక్తదేహ. ఆయన జీవన్ముక్తుడు అయినా సరే ఇంకా సంసారంలో ఉన్నారట. ఎందుకని? క్షత్రియుడు కదా, విద్యుక్త ధర్మం, రాజ్య పరిపాలన. మరి అలాంటి వారు రాజులుగా శాసకులుగా ఉంటే ఎంత చక్కగా ఉంటుందండి దేశం, ఎంత సుఖపడతారు ప్రజలు. అందువలన చాలామంది అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు ఒక సమస్య, రామకృష్ణులు. ఈ రామకృష్ణుల్లో ఎవరు గొప్పవారు? ఏం ప్రశ్న అండి, పిచ్చి ప్రశ్నలు. అనవసరంగా ఇటు కెలుక్కోవటం కాదు. ఇప్పుడు ఈ ఛానల్స్లో వచ్చేవన్నీ ఇవే, దమ్మిడికి పనికిరావు అవి. కొండని తవ్వటం, కనీసం పట్టుకోవటం కూడా లేదు, ఆ ఎలుక కూడా పట్టటల్లా. పిచ్చి పిచ్చి మాటలు. ఎవడు రాముడు, ఎవడు కృష్ణుడండి? అంచేత చాలామంది అభిప్రాయాలు ఇలా పడుతుంటారు. శ్రీకృష్ణ పరమాత్మలో 16 కళలు ఉన్నాయి. ఆయన షోడశ కళాధరుడు, సంపూర్ణమైన అవతారం అంటారు. పూర్ణ అవతారం, ఉత్త పూర్ణ కూడా కాదు,
సంపూర్ణ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ. మరి నిజమే అది. భాగవతం కూడా ఆ మాట అన్నది, ఏతే అంశకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆ మాట ఉంది. కృష్ణుడు అవతారములలో లెక్కించబడల. కృష్ణావతారం లేదు, లెక్క వేస్తే దశావతారాల్లో కృష్ణావతారం లేదు. రామో రామశ్చ బుద్ధ కలికిరేవచ. ఎందుకు లేదు అని ప్రశ్న వచ్చింది. అంటే కృష్ణుడు అవతారం కాదు, అవతారి అన్నారు. అవతారం వేరు, అవతారి వేరు. ఈ అవతారి చాలా గొప్ప. ఇట్లా ఎన్ని అవతారాలైతే ఇప్పటి వరకు భూమి మీద దిగుచ్చినాయో అవన్నీ రావటానికి కారణం కృష్ణుడు. అంచేత ఆయన అవతారి. అవతారాల్లో లెక్క వేయాలి ఆయన్ని. సాక్షాత్తు అంటే మూల విరాట్ అని అలా అనుకోవచ్చు మనం. దేవాలయంలో గర్భాలయంలో మూల విరాట్ ఉంటుంది ఒకటి. ఉత్సవ విగ్రహాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మూల విరాట్ ఒకటే ఉంటుంది. అట్లా కృష్ణుడు. మిగతా ఉత్సవ విగ్రహాలన్నీ ఇతర అవతారాలు. మత్స్య కూర్మో వరాహస్య నారసింహస్య వామనః రామశ్చ. మొదటి రాముడు పరశురాముడు, రెండవ రాముడు దశరథ రాముడు, మూడవ రాముడు బలరాముడు. రామో రామశ్చ. బుద్ధావతారం, కల్కి అవతారం, భవిష్యత్ అవతారం. అంతే తప్ప ఇక్కడ కృష్ణావతారం లేదు. ఎందుకని? మూల విరాట్. అందువలన ఇక్కడ చర్చ ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎందు 16 కళలున్నాయి, కానీ రామచంద్రునిలో 12 కళలే ఉన్నట్టుగా. అయితే రాముడు తక్కువ, కృష్ణుడు ఎక్కువ. ఇది గోల. ఇప్పటికీ ఉంది ఇది. మీరంతా హాయ్, ఈ గోల లేదు మీకు. ఎందుకని? ఇద్దరిని రోజు కీర్తిస్తున్నారు. హరే రామ హరే కృష్ణ మాకు గౌరవం లేదు మనకి. అంచేత హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. భక్తవత్సల భగవానికి నామం పలికేటప్పుడు కృష్ణనామము కృ అనే అనాలి. కృష్ణ క్రీ అనరాదు, తప్పది. క్రీ అనే శబ్దం లేదు, కృష్ణ లేదు ఎక్కడ. కృ కొంచెం కష్టమైన నేర్చుకునే. ఇప్పటిదాకా అంటే కొంతమంది అది మానేసి ఇక ముందు నుంచి కృష్ణ అనాలే. చేత సూర్యవంశంలో పుట్టాడు రాముడు. సూర్యవంశపు రామునికి 12 కళలే ఉన్నాయి కనుక రాముడు తక్కువ, కృష్ణుడు ఎక్కువ అన్నటువంటి ఒక పనికిరాని పిచ్చి వివాదం. అది పిచ్చి వాళ్ళకి వదిలేద్దాం దాన్ని. మతి లేని వాళ్ళకి ఏదో అంటారే, గతి లేనమ్మకు మతి లేని మొగుట్ట, అట్లా సామెతలు ఉన్నాయి. అట్లా అది వాళ్ళకి వదిలేద్దాం. మనమంతా బుద్ధిమంతులం కదా, అవి వద్దు. కనుక కేవలంగా
పురుషో రామచరితం శ్రవణై ఉపధారయన్ ఆనుశంస్య పరో రాజన్ కర్మబంధై విముచ్యతే. అనగా రామచరిత్రను, రామకథని ఎవరైతే శ్రద్ధ భక్తులతో ఆదరబుద్ధితో ఎవరైతే శ్రవణం చేస్తారో అట్టి వారికి కర్మబంధాత్ విముచ్యతే, సంసార బంధాలు తొలగిపోతాయి. అలా చెప్తున్నారు. ధ్యేయం సదా పరిభవఘ్నం అభీష్టదోహం తీర్థాస్పదం శివ విరించి నుతం శరణ్యం భృత్యార్తిగం ప్రణతపాల భవాబ్ధిపోతం వందే మహాపురుష తే చరణారవిందం. హే మహాపురుష,